హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డాక్టర్ కపుల్. क्या थी? అందరు ఎలా ఉన్నారు? సో ఇది మా ఫ్యామిలీతో మా ఫస్ట్ ట్రావెల్ వ్లాగ్ అనమాట. మా ఆల్రెడీ తమిళలో చూసుంటారు, మా కాశీను అయోధ్య ప్రయాణం మా ఫ్యామిలీతో. యాక్చువల్గా ఇది ఎలా సెట్ చేసామంటే, వాసుకి కాశీలో అయాన్కాన్ అంటే కాన్ఫరెన్స్ ఉంది, న్యూరాలజీ కాన్ఫరెన్స్. సో దానికోసం వెళ్తూ ఇంకొకేసారి మళ్ళీ మనకు టైం కుదరదులే అని చెప్పి అలాగ ఇంకా ఫ్యామిలీని కూడా తీసుకొని మళ్ళీ వెళ్తారో వెళ్ళరో అని చెప్పి మా ఫ్యామిలీ అందరితో పాటు స్టార్ట్ అయ్యామన్నమాట. స్టార్టింగ్ అదే ఫ్లైట్ బుక్ చేసేసుకొని ఫ్లైట్లో నుంచి వచ్చేసి కాశీ మాకు దర్శనం మార్నింగ్ ఎర్లీ మార్నింగే అయిపోయింది అనమాట. 2 o'clockకి వచ్చి రెస్ట్ తీసుకొని తర్వాత రోజు ఎక్స్ప్లోరింగ్ అనమాట ఇవన్నీ. తర్వాత రోజు వచ్చిన తర్వాత చిన్నగా ఫస్ట్ రెస్ట్ తీసుకుని వచ్చిన తర్వాత ఇలా షాపింగ్ కొంచెం, ఇక్కడ బెనారస్ శారీస్ ఫేమస్ కదా సో కాశీలో, అందుకని కొంచెం షాపింగ్ చేసుకొని కొన్ని శారీస్ తీసుకొని మార్నింగ్ వేరే టెంపుల్స్ ఉంటే అవన్నీ అయిపోయింది. మాకు ఎర్లీ మార్నింగ్ అయిపోయిందని చెప్పాను కదా దర్శనం. సో మిగతా టెంపుల్స్ చూద్దామని చెప్పి అలా తిరగడానికి వచ్చామన్నమాట. మార్నింగ్ లేచి 10-11 అట్లా అయిపోయింది అనమాట. అంటే దర్శనం అయిపోయి వచ్చేసరికి 4 అయిపోయింది ఎర్లీ మార్నింగ్. ఇది తులసిదాస్ మందిర్ అని ఒకటి ఉందన్నమాట అక్కడ పక్కనే. సో అక్కడికి వెళ్ళామన్నమాట. సో అక్కడ ఆ బొమ్మ కొంచెం ఊగడం అలా చూసి మా పాప ఆ బొమ్మ కావాలని అడుగుతుంది. యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి ఎలా వెళ్ళామంటే, ఇలా కాన్ఫరెన్స్ కోసం వచ్చిన డాక్టర్స్ కోసమని సపరేట్గా ఒకటి అరేంజ్ చేశారనమాట మార్నింగ్ వెళ్ళడానికి. కొంతమంది డాక్టర్స్ వరకు ఇంతమంది కౌంట్ అని చెప్పి వాళ్ళే. సో ఇంక దానిలో మా ఫ్యామిలీతో సహా ఇంకా వాసు ఉండడం వల్ల ఇంకా ఫాస్ట్గా మార్నింగ్ వెళ్ళి ఆ టైంలో చేసేసుకున్నాము. ఇంక తర్వాత ఇదిగో ఘాట్స్ చూద్దామని చెప్పి ఈవినింగ్ వచ్చాము. చాలా బోట్స్ ఉన్నాయి, అసలు ఏ రకాలో అర్థం కాలేదు. కానీ వాసు ఉండేసరికి మొత్తం అంతా సెట్ చేసేసాడు. క్రూజ్ ఎక్కామన్నమాట మేము. అంటే చిన్న బోట్స్ చాలా ఉన్నాయిలే, మన ఫ్యామిలీతో ఉన్న ముసలి వాళ్ళు కూడా ఉన్నారు కదా అని చెప్పి ఇంకా క్రూజ్ తీసుకున్నాము, సేఫ్టీ అనమాట. ఇంకా అదిగాక అక్కడికి వచ్చిన డాక్టర్స్కి కూడా ఆల్రెడీ వాళ్ళు అడిగి పెట్టారనమాట, మీకు కావాలంటే క్రూజ్ బుక్ చేస్తామని. సో ఇంకా అడిగేసి ఇంక ఫ్యామిలీ కూడా ఉన్నారని చెప్పి క్రూజ్ బుక్ చేసుకొని ఇలా ఘాట్స్ చూద్దామని ఈవినింగ్ అయిపోయి వచ్చేసాం. ఆ డే అంతా ఇంకా మార్నింగ్ దర్శనం అయిపోయిన తర్వాత అలా తిరిగేసి షాపింగ్ చేసేసుకొని చిన్న టెంపుల్స్ చూసుకొని ఇంకా క్రూజ్లోకి ఎక్కేసాం అనమాట. క్రూజ్ కరెక్ట్గా 6 o'clock అలా స్టార్ట్ అవుతుందన్నమాట. 7-7:30 వరకు ఇంకా అట్లా వెళ్తూ వరుసగా ఘాట్లు చూసుకుంటూ అలా వెళ్తూ ఉంటాం అనమాట. సో ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది మణికర్ణిక ఘాట్ ఫేమస్. అక్కడే ఎక్కువ డెడ్ బాడీస్ని తగలబెడుతూ ఉంటారనమాట. అది యాక్చువల్గా క్రూయిజ్లో కూడా అలా చెప్తూ ఉన్నారు, అంటే ప్రతి ఘాట్కి ఇంపార్టెన్స్ అలాగా. మాకు క్రూయిజ్ మాత్రం చాలా బాగా నచ్చింది. అండ్ ఫ్యామిలీతో వెళ్ళాం కాబట్టి చాలా నీట్గా అండ్ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఇంక మళ్ళీ వెళ్తామో లేదో కాశీ, ఇలా కుదిరింది మాకు. సో ఇక్కడ చూడండి ఘాట్స్ అన్నీ భలే చాలా బాగా కనపడుతున్నాయి అన్నమాట. సో ఇంకా అలా వెళ్తూ అక్కడ క్రూయిజ్లో ఫుడ్ కూడా అరేంజ్ చేశారనమాట. ఇంకా ఫుడ్ తింటూ ఘాట్లో చల్లగా అన్నీ చూసుకుంటూ స్లోగా బయలుదేరాం. పక్కన చూసారా ఒక చిన్న బోట్ ఉంది, అలాంటి బోట్స్ కూడా నేను లైఫ్ జాకెట్లు వేసుకొని, కానీ మాకు అది ఎందుకో సేఫ్ అని అనిపించలేదు. సో అందుకని మేము ఇలా ప్లాన్ చేసాము. కొత్త ఘాట్స్ కూడా కట్టారు. నమో ఘాట్ అని చెప్పి కొత్త ఘాట్ కట్టారంట రీసెంట్గా. గంగా హారతి స్టార్ట్ అయింది అప్పుడే. గంగా హారతి చేసేటప్పుడు గంగా హారతి వేరే ఘాట్లో చేస్తారంట యాక్చువల్గా. తర్వాత ఈ క్రూజ్ ట్రిప్స్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆ నమో ఘాట్ అని కొత్తగా స్టార్ట్ చేసిన దగ్గర కూడా గంగా హారతి ఇప్పిస్తున్నారనమాట క్రూజ్లో. అక్కడ ఆగడానికి అక్కడ కాసేపు గంగా హారతి దగ్గర ఆగుతున్నాయి ఈ క్రూజ్ పెద్ద షిప్లు. అవి అయిపోయేటప్పటికి మళ్ళీ బయలుదేరుతున్నాయి అనమాట. సో ఇదిగోండి, ఇది యాక్చువల్గా గంగా హారతి ఇచ్చే ఘాట్ అనమాట. ఇది నాకు పేరు సరిగ్గా గుర్తులేదు. సో అక్కడ గంగా హారతి ఇస్తున్నారు చూడండి. కొన్ని బోట్స్ అక్కడ ఆగి ఉన్నాయి ఎదురుగా. ఇంకా అలా వెళ్తూ చూస్తూ ఉన్నాం అనమాట. మా ఫ్యామిలీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే చాలా కాలం తర్వాత మేమందరం కలిసి బయటకు వెళ్ళడం కదా, అది కూడా కొంచెం ఇలాంటి పిల్గ్రిమేజ్ ప్లేసెస్కే కదా వాళ్ళని కూడా తీసుకెళ్ళేది. అండ్ ఈ జర్నీలో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు. మా అత్తయ్య మావి ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నారు. అండ్ మా అన్నయ్య వదిన వాళ్ళు ఫస్ట్ టైం, మా నాన్నమ్మ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతుంది. మా పాప ఆల్రెడీ ఎక్కేసింది 2 సార్లు, ఆల్రెడీ 1 yearలోనే ఎక్కేసింది 2 సార్లు. ఇదిగోండి నేను చెప్పాను కదా ఇంతాక నమో ఘాట్ అని చెప్పి, ఇది కొత్తగా కట్టారంట రీసెంట్గానే. ఇక్కడ కూడా ఇంకా గంగా హారతి స్టార్ట్ చేశారంట. యాక్చువల్గా గంగా హారతి జరిగేది ఈ ఘాట్లో కాదు, ఇంతాక చూపించాను కదా అక్కడ, దీనిలో కూడా స్టార్ట్ చేశారంట. ఇక్కడ ఏమో పెద్ద క్రూజులు ఆగటానికని లాస్ట్కి ఇది కట్టారనమాట. నమో ఘాట్ అంటే నమస్తే లాగా ఉంటుందన్నమాట ఆకారం.
బాగుంది. పక్కన కూడా పెద్ద పెద్దగా మాన్యుమెంట్ లాగా కట్టారు, చూడండి పెద్దగా కనిపిస్తుంది కదా. సో అక్కడ కాసేపు గంగహారతి అలా చూసేసి ఇంకా నైట్కి ఇంకా మంచిగా రూమ్కి వెళ్ళిపోయి తినేసి పడుకున్నామాట. ఇంక ఇది ఎక్కడంటే తర్వాత రోజు ప్రయాగ్రాజ్ వెళ్తున్నాం. అంటే మధ్యలో ఎక్కడ మేము అయోధ్య వెళ్ళే మధ్యలో ప్రయాగ్రాజ్లో ఆగామన్నమాట. ప్రయాగ్రాజ్లో ఇంకా బోట్ మధ్యలో త్రివేణి సంగమం అంటారు కదా, అక్కడ బోట్ రైడ్ అనమాట. మా పాప అయితే అసలు ఫుల్ ఎంజాయ్ చేసిందనమాట. ఇక్కడ అందరికీ పితృ దేవతలు అంటారు కదా, అందరికీ పిండంలు పెట్టేస్తారంట. ఒకసారి పెడితే ఇంక సరిపోతుంది లైఫ్ టైం అని అన్నట్టున్నారు. సర్లే ఇంత దూరం వచ్చాం కదా అని అందరూ పెడుతున్నారు అనమాట. వాసు, మా మామయ్య, మా డాడీ, మా అన్నయ్య అందరు కలిసి వాళ్ళ పితృదేవతలందరికీ ఎక్కడెక్కడ ఫోర్ ఫాదర్స్ అందరికీ ఇలా కూర్చొని పిండాలు పెట్టేస్తున్నారు. అంటే మనలో బోట్లో తీసుకెళ్ళి ఇక్కడ ఇలాంటి ప్లేస్లో ఆపుతారనమాట. 2 బోట్స్ అలా పక్కన పెట్టి ఆపుతారు. అక్కడే అన్నీ ఉంటాయి అనమాట. పంతులు గారు ఉంటారు, అక్కడ ఇవ్వాల్సినవి అన్నీ ఉంటాయి. ఇదిగోండి చూడండి, ఒక్కొక్కళ్ళు పిండాలు చేసిన తర్వాత వదిలిస్తున్నారనమాట కింద నీళ్ళల్లో, త్రివేణి సంగమంలో. తర్వాత ఏంటంటే మా పాప చక్రాలు కేవలం అవేంటియో పక్కన ఫ్లోటింగ్ మార్కెట్ లాగా పక్కన అవి అమ్ముతున్నారు. అవి కొని ఆ పక్షులు చేస్తే అవేమో చక్కగా వచ్చి పక్కన తింటున్నాయి. మా పాపకి అది సరదాగా ఉండి పద్దాకులు ఇంకా అవి తెచ్చి అవి ఏమని గొడవ చేసింది. అసలు యాక్చువల్గా ఇంత ట్రిప్లో అదిగాక 13 months 14 months బేబీని అని నేను చాలా టెన్షన్ పడ్డాను అనమాట. కానీ వీళ్ళందరూ ఉండి అందరూ ఎత్తుకొని అందరూ తిప్పడం, దానికి ఫుడ్ కూడా కంఫర్టబుల్గా దానికి కావాల్సిన ఫుడ్ వరకు వాటర్ వరకు అన్నీ మేము ఇక్కడి నుంచే తీసుకున్నాం. దానికి బయట ఫుడ్ ఏం పెట్టలేదు. యాక్చువల్గా అయితే మాకు అసలు నార్త్ వైపు అసలు ఫుడ్డే మా ఎవరికి నచ్చలేదు. కానీ ట్రిప్ మాత్రం చాలా బాగా అయింది. ఫుడ్ మాత్రం చూసుకొని ఎక్కడికన్నా వెళ్ళినా కానీ మన టేస్ట్ అసలు రాదనమాట. ఇది ఎక్కడంటే ఇంత దూరం నడుస్తుంది, ఇది అయోధ్య మందిరం. ఆ ప్రయాగ్రాజ్ అయిపోయి అయోధ్యకు వచ్చేసరికి మాకు ఈవినింగ్ 6 అయిపోయింది అనమాట. సో ఇదిగోండి, ఇది నేనే, మా అన్నయ్య నన్ను వీడియో తీస్తున్నాడు ఇక్కడ. అయిపోయి నైట్ చాలా నడవాలి అయోధ్య టెంపుల్లో. అసలు చాలాసేపు మళ్ళీ లేట్ అయిపోతుందని రూమ్కి కూడా వెళ్ళకుండా జస్ట్ లగేజ్ పెట్టేసి డైరెక్ట్గా టెంపుల్లోకి వెళ్ళిపోయి చేసేసుకొని వచ్చేసాం. దర్శనం అయిపోయింది. ఇది ఇంకా తర్వాత రోజు మార్నింగ్ టిఫిన్ చేసేసి లేట్గా లేచాము 9-10కి. ఇంకా టిఫిన్ చేసేసి 11కి అట్లా మాకు ఇంకా ఫ్లైట్ ఉంటే వచ్చేసామన్నమాట. ఇదిగోండి అక్కడ రీసెంట్గానే ఈ అయోధ్య టెంపుల్ కట్టారంట ఎయిర్పోర్ట్. సేమ్ అలా టెంపుల్ లాగా కొంచెం బాగా మంచిగా కట్టారు, అందుకని బాగుందని తీశాను. మా ఆయన చూడండి హాయ్ అని చెప్తున్నాడు. ఇంక ఇక్కడ లోపల చెక్-ఇన్ కోసం అని ఎన్ని బ్యాగేజ్లు వచ్చినాయి, ఎంతసేపు పట్టిందో. ఇది కూడా చాలా మంచిగా పెయింటింగ్స్ ఇలా వేసారనమాట. లోపల చాలా బాగుంది కొత్తగా. ఇదంతా చరిత్ర లాగా అలా పెట్టారనమాట. అక్కడ పిల్లలు ఎవరో ఉంటే ఎయిర్పోర్ట్లో వాళ్ళ బొమ్మలు తీసుకొని ఆడేసుకుంటుంది. ఎక్కడికి వచ్చినా గొడవే మా పాప. ఇంకా మా వదిన చేతిలో ఎత్తుకొని వెళ్దాం అని దానికి అలవాటు అయిపోయింది. సౌండ్ వస్తుందంట, అందుకని చెవులు ఇట్లా పెట్టుకుంటుంది. బయట ఫ్లైట్ సౌండ్ వస్తుందని చెప్పి చూపిస్తుంది వాళ్ళ డాడీకి. అక్కడ హాయ్ చెప్తుంది అందరికీ, ఎక్కడున్నా కానీ హాయ్ చెప్పడమే అందరికీ. చూడండి ఇక్కడ ఎయిర్పోర్ట్ అంతా చాలా బాగుంది. అప్పుడే కట్టారంట త్వరగా, ఇదే పిలిగ్రిమేజ్ లాగా అయ్యింది కాబట్టి. ఎయిర్ హోస్టెస్కి కూడా హాయ్ చెప్తుంది పాప. ఈ వీడియో కొంచెం నాకు మా అన్నయ్య హెల్ప్ చేశారు తీయడానికి. ఇంకా మేము మళ్ళీ అందరం కలిసి ఎప్పుడు ఇలా వెళ్తామో, కానీ మాకు ఈ ట్రిప్ మాత్రం చాలా మెమొరబుల్గా ఉండిపోయింది. మా ఫ్యామిలీతో, మా పాపతో. మా పాపను కూడా జాగ్రత్తగా ఏమీ దగ్గులు జలుబులు జ్వరాలు రాకుండా జాగ్రత్తగా తీసుకొని వచ్చామన్నమాట. అందరి హెల్ప్ ఉండడం వల్ల, అందరు బాగా చూసుకోవడం వల్ల, అండ్ ఫుడ్ కూడా నీట్గా దాని వరకు అన్నీ తీసుకొని వెళ్ళడం వల్ల మనం ఫుడ్ ఒకటి మంచిగా చూసుకోవాలి. కానీ అయోధ్యలో రూమ్స్ నాకు నచ్చలేదు. అంటే ముందే తీసుకుని 5 స్టార్ హోటల్స్ అవన్నీ ఏమో దగ్గరలో ఉండవు. మాకు అప్పటికే లేట్ అయిపోయింది. అవేం ముందే బుక్ చేసుకోవాలనుకుంటా. అసలు అయోధ్యలో రూమ్స్ అయితే అసలు మాకు నచ్చలేదు. రీసెంట్గా చేసినవన్నీ ఏవో మార్చేసి ఏదో ఊరికే అలా పెట్టేశారనమాట. ఇక్కడ ముందు నుంచొని ఉంటే మా వదిన జుట్టు పీకేస్తుంది. మా అమ్మాయి జుట్టు పీకేసి వెనక్కి తిరుగుతుంటే మళ్ళీ ఏ అంటుంది. అందుకని వాళ్ళ అత్త మాట్లాడుతుంది అంత జుట్టు పీకుతుందని చెప్పి.